నమస్కారం ఫ్రెండ్స్. రియల్ హీరోలు చాలా మంది ఉంటారు. కానీ రియల్ లైఫ్‌లో కూడా హీరో అనిపించుకునే వాళ్ళు కొందరే ఉంటారు. అలాంటి వారిలో జనసేనాని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ముందుంటారు. ఆయన సినిమాల ద్వారా సంపాదించిన దాంట్లో సింహభాగాన్ని సమాజం కోసమే ఖర్చు చేశారు. ఇప్పటివరకు ఆయన అధికారికంగా లెక్కలతో సహా ఎంత విరాళం ఇచ్చారో ఈ వీడియోలో పిన్ టు పిన్ చూసేద్దాం. పవన్ కళ్యాణ్ గారు కెరీర్ ప్రారంభం నుంచే సహాయం చేయడం అలవాటు చేసుకున్నారు. కార్గిల్ యుద్ధం కార్గిల్ యుద్ధ సమయంలో అమరులైన సైనికుల కుటుంబాల కోసం 10 లక్షల విరాళం ఇచ్చారు. సునామీ బాధితులకు 2004 సునామీ వచ్చినప్పుడు బాధితుల సహాయార్థం 20 లక్షలు అందించారు. ఉత్తరాఖండ్ వరదలు 2013 ఉత్తరాఖండ్ వరద బాధితుల కోసం 20 లక్షల విరాళం ఇచ్చారు. హుదూద్ తుఫాన్ 2014 విశాఖపట్నాన్ని హుదూద్ తుఫాన్ వణికించినప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్కు 50 లక్షల విరాళంగా ఇచ్చారు. చేనేత కార్మికులకు 2017 పద్మశాలి ఖద్దర్ సంస్థకు మరియు చేనేత కార్మికుల సంక్షేమం కోసం 24 లక్షల సహాయం చేశారు. తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన కొందరు అమరవీరుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించారు. కరోనా కష్టకాలంలో పవన్ కళ్యాణ్ గారు స్పందించిన తీరు అద్భుతం. ఆయన రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కేంద్రానికి కూడా భారీ విరాళాలు ప్రకటించారు. పీఎం కేర్స్ ఫండ్ పీఎం కేర్స్ కేంద్ర ప్రభుత్వ నిధికి 1 కోటి రూపాయలు. ఆంధ్రప్రదేశ్ సీఎం రిలీఫ్ ఫండ్ ఏపీ ప్రభుత్వానికి 50 లక్షలు. తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ తెలంగాణ ప్రభుత్వానికి 50 లక్షలు. కరోనా క్రైసిస్ చారిటీ సిసిసి లాక్డౌన్ వల్ల ఉపాధి కోల్పోయిన సినిమా కార్మికులకు ఆదుకోవడానికి 30 లక్షల విరాళం ఇచ్చారు. మొత్తం కరోనా సమయంలోనే దాదాపు 2.30 కోట్లు ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారి జీవితంలోనే అత్యంత గొప్ప కార్యక్రమం కౌలు రైతు భరోసా యాత్ర. సొంత డబ్బుతో సహాయం. ఏపీలో అప్పుల బాధతో హారేసుకున్న దాదాపు 300 మందికి పైగా కౌలు రైతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 1 లక్ష చొప్పున సహాయం చేశారు. దీనికోసం ఆయన తన సొంత సంపాదన నుండి దాదాపు 5 కోట్ల నుండి 6 కోట్లు కేటాయించారు. భవన నిర్మాణ కార్మికులకు ఇసుక కొరత వల్ల ఇబ్బంది పడిన భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలకు ఆర్థిక సహాయం చేశారు. వరద బాధితులకు 2024, 2025 ఇటీవలే తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన వరదల సమయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్స్కు భారీగా విరాళాలు ఇచ్చారు. పంచాయతీల అభివృద్ధి కోసం కూడా తన వంతు నిధులు ప్రకటించారు. మొత్తం అంచనా ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారు అధికారికంగా బహిరంగంగా ప్రకటించిన విరాళాల విలువ 12 కోట్ల నుండి 15 కోట్ల పైమాటే. ఇవి కాకుండా బయట ప్రపంచానికి తెలియకుండా ఆయన చేసిన గుప్తదానాలు మరెన్నో ఉన్నాయి. రాజకీయాల్లో గెలుపు పోటములతో సంబంధం లేకుండా పదవి ఉన్నా లేకపోయినా ప్రజల కోసం తన సొంత సొమ్మును ఖర్చు చేసిన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్. మరి ఆయన చేసిన ఈ సేవలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.